చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియమైన దేవుని వర్లారా, మరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి, మీ గొప్పదైన మాటలు తండ్రి, మరి పరలోకం నుంచి వచ్చిన మాటలను ధ్యానించే అవకాశాన్ని మా జీవితంలో దయచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా తండ్రి, మీ వాక్యానుసారమైన బ్రతుకులను బ్రతికి మిమ్మల్ని సంతోషపెట్టే మంచి పిల్లలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మీ పిల్లలకు వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీ పిల్లలందరూ తండ్రి వాక్యం పట్ల శ్రద్ధాశక్తులు కలిగి వాటిని విని తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టి మీరున్న ఉన్నతమైన పరలోకం చేరే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఒక మంచి అంశాన్ని ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నాం. ఉన్నతమైన మాటలను మనం వినబోతున్నాం. ప్రియులరా, ఎవరు బలవంతులు? ఎవరు బలవంతులు? మరి బలవంతులు అన్న వెంటనే మనమందరం కూడా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరిని బలవంతులుగా భావిస్తారన్న విషయం ఒకసారి ఆలోచిద్దామండి. ఒకప్పుడు ఈ ప్రపంచంలో రాజులు, చక్రవర్తులు అన్న వాళ్ళు పరిపాలించేవారండి. భారతదేశాన్ని కూడా రాష్ట్రకూటులు పరిపాలించేవారు, గుప్తులు పరిపాలించేవారు, మౌర్యులు పరిపాలించేవారు. వీళ్ళందరూ ఎవరంటే ఒకరిని మించిన వారొకరు. ఏమండి, ఆ రోజు రాజ్యంలో చాలా బలం కలిగిన వాళ్ళు. మా రాజ్యం చాలా గొప్పది, మేము చాలా ఉన్నతులుగా ఈ దేశంలో ఉన్నాం అనుకునే వాళ్ళమాట. అదేవిధంగా ఒకనాడు ఎన్నో వంశాలండి, మొఘలాయుల వంశములు కావచ్చు, లోడీలు, ఖిల్జీలు, తుగ్లక్లు, అంటే వారందరూ కూడా పరిపాలించారు దేశాన్ని. అలా పరిపాలించిన వారు మేము ఉన్నతంగా పరిపాలించాము, మేము చాలా బలవంతులం. చూడండి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఎవరో ఎంతోమంది పరిపాలించారు. అంతెందుకు, మనకు దగ్గరగా ఓ యూనివర్సిటీ ఉంది, ఎస్కే యూనివర్సిటీ అని చెప్పుకుంటాం దాన్ని. కృష్ణదేవరాయలు వారు ఏ వంశానికి చెందినవారు? విజయనగర రాజులు. విజయనగర రాజులు ఈ రాష్ట్రం, అంటే మన రాష్ట్రం, ముఖ్యంగా మన ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ ప్రాంతాలను పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు ఏమనుకున్నారంటే మేము చాలా బలవంతులం, ఈ దేశంలో మేము చాలా గొప్పగా పరిపాలన సాగించాం. అలా ఒకరి తర్వాత ఒకరు పరిపాలన సాగుతోంది. ఈ రోజు కూడా పరిపాలన సాగుతోంది. కానీ దేన్ని బట్టి బలవంతులు అని అనుకుంటారో అంటే మనుషులందరూ కూడా వారికి ఏదైతే ధనం ఉందో, బంగారం ఉందో, ఖండబలం ఉందో, ఏమండి ఆస్తులు ఉన్నాయో, పదవులు ఉన్నాయో, వాటిని బట్టి ఏమనుకుంటారు? బలవంతులు. ఏమండి, ఈ భూమి మీద ఉన్న వారందరూ దాన్ని బట్టే బలవంతులు అనుకుంటున్నారు. ఈరోజు కూడా సమాజంలో ఎలా అనుకుంటున్నారంటే కోటీశ్వరులండి, మిలియనీర్స్, బిలియనీర్స్ ఉన్నారు. ఈ ప్రపంచంలోనే మహాధనవంతులు అన్న వాళ్ళు ఉంటున్నారు. వారందరూ కూడా ఆ ధనాన్ని బట్టే మేము చాలా ధనవంతులం అనుకుంటున్నారన్నమాట. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ సమాజం అనుకుంటున్న దాన్ని బట్టే దేవుడు కూడా అనుకుంటాడా? మనం దేవుని వాక్యం కోసం వచ్చాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మనుషులు ఏదైతే ధనం అన్నదే గొప్పది, ధనం ఉన్న వాళ్ళే బలవంతులు అనుకుంటే దేవుడు కూడా దాన్నే బలవంతులు అనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే అతని రూపమును నువ్వు ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా. చూడండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని మనుషులు ఇదిగో బంగారం గొప్పదండి, బంగారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ధనవంతులండి, వాళ్ళే బలవంతులండి. ఏమండి, ఒకరికి ఇల్లును బట్టి, పొలాలను బట్టి, ఆస్తులను బట్టి బలవంతులు అనుకుంటారు, ధనాన్ని బట్టి బలవంతులు అనుకుంటారు. కానీ విద్యను బట్టి, జ్ఞానాన్ని బట్టి కూడా ధనవంతులు అనుకునే వాళ్ళు ఉండవచ్చు, బలవంతులు అనుకునే వాళ్ళు ఉండవచ్చు. కానీ మనుషులు లక్ష్య పెట్టు వాటిని, మనిషి దేన్నైతే లక్ష్య పెడుతున్నాడో దానిని దేవుడు లక్ష్య పెట్టడు. అంటే మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ప్రియులారా, మనుషుల ఆలోచనలే దేవుని ఆలోచనలు కావు. అదే విషయాన్ని మరొక చోటు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం, జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ మాటలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు,
మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు ఆలోచించే విధంగా మీ తలంపుల్లాగా నా తలంపులు ఉండవు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరంటున్నాడు పిల్లలు. అంటే మీరు ఆలోచించే విధంగా నేను ఆలోచించేవాడిని కాదు. మీకన్నా గొప్పగా ఉన్నతంగా చెప్పేవాడిని. నేను మీకు దేవుడను, మీకు కన్న తండ్రిని. గొప్ప మాటలు చెప్పేవాడండి దేవుడు. మనలాంటి ఆలోచనలు కలిగిన వాడు కాదు. ఆయన నరమాత్రుడు కాదు. కనుక ఇంకా కింద మాటల్లో చెప్తున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా, అంత గొప్పగా ఉన్నాయని చెప్తున్నాడు. మీ తలంపులు ఎలా ఉంటాయంటే ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. నా తలంపులు ఎక్కడ ఉంటాయి? ఆకాశం అంత ఎత్తుగా ఉంటాయి. అంత గొప్పగా నేను మీకు చెప్పేవాడిని చెప్తున్నాడు. అంటే మనుషుల ఆలోచనలాగా దేవుని ఆలోచనలు ఉండవు. మనిషి ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించేవాడు కాదు. చాలా ఉన్నతంగా ఆలోచించేవాడండి. మనిషి తలంపులు ఎక్కడ ఉంటాయంట? భూ సంబంధమైన తలంపులు అండి అన్ని కూడా. ఏమండి, మనము సుదూరంగా చూస్తూ ఉంటాం. ఒకసారి ఎక్కడన్నా కానీ మీరు బస్సులో పోయేటప్పుడు ఆకాశము భూమి రెండు కలిసినట్టుగా కనిపిస్తాయండి. చూసారా? ఎప్పుడన్నా చూసారా? సముద్రం దగ్గరికి పోయినప్పుడు అలా సముద్రం ఒడ్డు నుంచి నిలబడి చూడండి, ఆకాశము భూమి ఎలా ఉంటాయి? కలిసినట్టుగా కనిపిస్తాయి. మీరు అది 15 కిలోమీటర్లు కనబడింది అనుకోండి, మీరు 15 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి చూడండి, మళ్ళీ ఎలా ఉంది? ఆకాశం వేరు, భూమి వేరు. అవి రెండు కలిసాయా? ఎక్కడా కలసవు. కలిసే అవకాశమే అంటే చాలా ఎత్తుగా ఉందండి. చాలా ఎత్తుగా ఉంది. ఆకాశము భూమి కన్నా చాలా ఎత్తుగా ఉంది. అది కలిసినట్టుగా కనిపిస్తాదే కానీ కలవదు. అంటే మనుషుల ఆలోచనలు దేవుని ఆలోచనలు కలిసినట్టుగా కనిపిస్తాయి, కానీ మనుషుల తలంపులు వంటివి కాదండి. దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి. ఆయన తలంపులు వేరు, ఆయన కోణం వేరు, ఆయన ఆలోచించే విధానం వేరు. దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. మనిషి అనుకున్నట్టుగా ఈ బంగారాన్ని బట్టో, ఆస్తులని బట్టో, అంతస్తులను బట్టో, విద్యను బట్టో, భూ సంబంధమైన దాన్ని బట్టి దేవుడు గొప్పవాడు అనడు. అర్థమవుతుందా? భూ సంబంధమైన బలాన్ని బట్టి, మనం అనుకుంటున్న బలాన్ని బట్టి దేవుడు ఇతడు బలవంతుడు అనడు. ఆయన కోణం వేరు. ఆయన ఏ విషయంలో దేన్ని బట్టి బలవంతుడు అన్న విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. ఇప్పుడు మనం మనుషులు 100 మందిని నిలబెట్టి వీళ్ళంతా బలవంతులండి అన్నామంటే దేవుడు వారిని బలవంతుడు అన్నాడు. మనుషులు దేన్ని బట్టి బలవంతులు అంటారంటే ఒకసారి కండలు తిరిగింటాయండి కొద్దిమంది. అంటే వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. పొద్దున సాయంకాలం ఒక 2 లీటర్ల పాలు తాగుతూ ఉంటారు అన్నమాట. గుడ్లు తింటూ ఉంటారు, మాంసం తింటూ ఉంటారు. బాగా తినేసి ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేసి కండలన్నీ గట్టిగా చేసి హోలీ ఫీల్డ్ అని ఏమంటే చాలా మంది ఉండేవాళ్ళండి. వాళ్ళందరూ జిమ్ బాడీస్ పెట్టుకొని ఉంటారు. వీళ్ళని బలవంతులు అంటాం, వీళ్ళు మట్టి కరిపిస్తారండి 10 మందిని అంటాం. కానీ దేవుడు ఇలాంటి వాళ్ళని బలవంతుడు అంటాడా అంటే అనడు ప్రియులరా. దేవుని యొక్క ఆలోచనలు వేరు. కనుక ఇందుకు దేవుడు బలవంతుడా? ఏమండి, మనం ఇన్ని మాట్లాడుతున్నాం. దేవుడు బలవంతుడా అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దామండి. ఒకసారి చూద్దాం. 36వ అధ్యాయం యోబు గ్రంథము 36వ అధ్యాయం యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ మాటలో ఆలోచించుము, దేవుడు బలవంతుడు. చూడండి, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయనను ఎవరిని తిరస్కారం చేయడు. మనుషులైతే ఏమంట? మనుషులు ఏం చేస్తారు? తిరస్కారం చేస్తారు. బలవంతుడుగా ఉన్నావు అనుకోండి, నువ్వు నాకన్నా తక్కువ, నా దగ్గర ఎన్ని కేజీలు బంగారం ఉందో తెలుసా, నా దగ్గర ఎంత రాజ్యం ఉందో తెలుసా, నేను ఎంత జ్ఞానినో తెలుసా అని ఎదుటి వాడిని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న వారందరూ వాని బలాన్ని చూపిస్తే ఇతరులు ఏం చేస్తారు? తగ్గిస్తారు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? ఆయన బలవంతుడు. ఈ ప్రపంచంలో అందరికన్నా, మనుషుల కన్నా, మనుషుల బలంతో అసలు ఏమాత్రం ఆయన పోల్చుకుండేకే లేదండి. మనుషుల బలం ఆయన ముందర చాలా చిన్నది. మనుషులు ఎలాంటి వారంట? ఆయన చెబుతూ ఏమంటాడంటే, ఇదిగో దుమ్ము లాంటి వారు, ధూళి లాంటి వారు, పురుగు లాంటి వారండి మనిషి. మనిషికున్న బలం ఏ పాటిదండి? మనిషికున్న బలం బలమే కాదు. కానీ ఆయన ఉన్నతమైన బలం కలిగిన వాడైనా ఎవరిని తిరస్కారం చేయడు. ఎవరిని తిరస్కారం చేయడు. ఎవరిని ఆయన తిరస్కరించేవాడు కాదని చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఆయన చాలా గొప్పవాడు. ఈరోజు మనం అందరం కూడా, భూమి మీద ఉన్న మనం అందరం కూడా ఏం చేస్తామంటే మన పిల్లల్ని కూడా బలవంతులు చేసుకోవాలనుకుంటాం. ఆలోచించండి,
మన పిల్లలు బలంగా పెరగాలి, మన చంటి బిడ్డలు కూడా బలంగా పెరగాలి. వాళ్ళకి ఏం చేస్తాం? మంచి బలమైన ఆహారం పెడతాం. మన పిల్లలకి ఏం చేస్తాం? బలమైన ఆహారం పెడతాం. ఎవరైనా వచ్చారనుకోండి, అమ్మా మీరు పెడుతున్నారు కదా పిల్లలకు ఆహారం, ఈ ఆహారం కన్నా బాదం పప్పు అంటే మంచిది, జీడిపప్పు అంటే మంచిది, పెసలంటే మంచివి, ఇవన్నీ కూడా చేరడు తీసుకొని అవన్నీ కూడా బాగా వేయించి వాటితో పొడి చేసి పిల్లలకు పెడితే చాలా మంచిది అంటే వెంటనే తల్లులు ఏం చేస్తారు? వెంటనే అది చేస్తారు. రాగులు మంచివి అంటేనే రాగిని పిండిగా చేసి ముద్దగా చేసి వాటిని ఏం చేస్తారు? పిల్లలకి తినిపిస్తారు. ఎందుకు? మన పిల్లలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి, బాగా పౌష్టికాహారంగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి మన పిల్లలకు, మన పిల్లలు బాగా చురుకుగా చదువుకోవాలి, అందరికన్నా బాగుండాలి, వాడు బాగా తిరగాలి, ఎగిరినా కూడా వాడికి ఎముకలు పెలుసుగా ఉండకూడదు. చూడండి ఏం చేస్తున్నారు తల్లులు? శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ పట్ల. పిల్లల్ని ఇంట్లోనే పెట్టడం కాదు, సాయంకాలం పూట వాళ్ళని బయటికి పంపించాలి, వాకింగ్ చేయించాలి, ప్రొద్దున్నే లేవాలి. ఇవన్నీ ఏమండి? ఇవన్నీ కూడా శరీరం అన్నది బాగా దృఢంగా ఉండడానికి. అలాగే ఉన్నాం అనుకోండి, కదలకుండా మెదలకుండా ఒకే చోటే ఉండి ఏది ఆహారం అంటే అన్నమే ఆహారం అని అన్నం తినుకుంటున్నాం అనుకోండి, పిల్లల్లో శక్తి సరిగా ఉండదండి. అంటే మంచి పౌష్టికాహారం పిల్లలకి పెట్టాలనుకుంటాం. ఎందుకోసం? మన పిల్లలు బాగా దృఢంగా గొప్పగా ఎదగాలి. అదేవిధంగా చిన్న బిడ్డలే ఇంకా నడవక ముందు ఏం తీసుకొస్తామండి? వాళ్ళకు ఒక వాకర్ తీసుకొస్తారండి. ఎందుకు? నా పిల్లలు తొందరగా నడవాలి. చూడండి, అంటే అన్ని విషయాల్లో పిల్లల విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, బలవంతుల్ని చేస్తున్నాం. మరి దేవుడు కూడా తన పిల్లలను బలవంతుల్ని చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చుంటాం అనుకుంటున్నారు మీరు? ఆదివారం ఎందుకు వాక్యానికి వస్తామనుకుంటున్నారు? బలవంతులు కావడానికి ప్రేమైన దేవుని వాళ్ళ. వాక్యం వింటే మనం ఏమవుతాం? బలవంతులు అవుతాం. దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకుంటాం. దేవుడు బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుడు బలమైన వాక్యాన్ని ఆహారంగా మీ ఆత్మలకు అందిస్తున్నాడు. ఇది ఆత్మకి ఇచ్చే ఆహారం ప్రియమైన దేవుని వాళ్ళ. ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు తీసుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో బలం అన్నది పుంజుకుంటారు, బలం పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు, ఆత్మశక్తి అన్నది మీకు వస్తుంది. ఆత్మశక్తి రావడం వల్ల భూమి మీద ఏమండి పరలోకంలో దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా భూమి మీద మీరు నడయాడుతారు. ఒకనాడు యేసుక్రీస్తుల వారు చాలా బలవంతులుగా ఈ భూమి తిరిగారండి. దేవుడు అక్కడ చెబుతున్నాడు ఆయన ఎంత బలవంతుడు అంటే ఆయన వివేచనా శక్తి. చూడండి, ఆయన వివేచనా శక్తి, ఆయన తన వివేచనతో ఈ భూమిని స్థాపించాడంట. ఏమండి ఈ విశ్వాన్ని సృష్టించాడంట. ఇవన్నీ కూడా ఆయన చాలా బలవంతుడండి. మనం ఊహించలేనంత బలం ఎవరి దగ్గర ఉంది? మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది. ఆయన పిల్లలు దానిలో బలవంతులు కావాలని కోరుతున్నాడు. ఏదో 4 స్థలాలు సంపాదిస్తేనో, ఒక ఉద్యోగమో, ఒక కారో ఏవో సంపాదించి ఇదిగో ఇదే నా బలం, ఇదే నా బలం అని చెప్పుకోవడం కాదండి. ఇది నిజమైన బలం కాదు ప్రియులారా. భూమి మీద ఎంత సంపాదించినా అదంతా కూడా ఒక పక్కేమో కానీ దైవ జ్ఞానాన్ని సంపాదించడమే నిజమైన బలం. ఆ వివేచన శక్తిని మనం సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించిన వాడుగా క్రీస్తు మనకు కనబడుతున్నాడు. ప్రేమ దేవుని వాడు క్రీస్తు నిజంగా బలవంతుడా? ఆలోచించండి. క్రీస్తు బలవంతుడా? దేవుడు ఆల్రెడీ ఏం చెప్తున్నాడు? నేను బలవంతుణ్ణి. దేవుడు ఏమంటున్నాడండి? నేను బలవంతుణ్ణి, నా వివేచన నా శక్తి అన్నవి చాలా గొప్ప అంటున్నాడు. క్రీస్తు బలవంతుడు అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ మాటలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ మాటలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చూడండి, ఎవరంట శిశువు అనగా ఎవరు శిశువు పుట్టాడు? యేసుక్రీస్తుల వారు పుట్టారు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేశారండి ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు, నడయాడినప్పుడు. ఏమండి 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచిపెట్టాడు ఆయన? 5,000 మందికి పంచిపెట్టాడు. చూడండి ఎంత ఆశ్చర్యకార్యం చేశాడో. ఏమండి మన ఇంట్లో ఉన్న ఆహారం 1 కేజీ తెచ్చిపెట్టి అందరికీ పంచిపెట్టని 100 మందిని తీసుకొచ్చామనుకోండి, ఏమంటుంది భార్య? ఇదిగో దీంతో ఎవరికి కూడా కాదు, అందరూ బాగా తినేవాళ్ళే, ఇది కనీసం 4 అయితే అంతే కేజీ. అవునా కదా చెప్పండి?
కాబట్టి మనం ఏమి చేయలేమండి. మనం చేసే క్రియలు ఏవి ఆశ్చర్యక్రియలు కాదు. ఆశ్చర్యక్రియలు చేసిన వాడు ఒకే ఒక్కడు ఈ భూమి మీద, ఆయన ఎవరు? యేసుక్రీస్తుల వారు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పైగా పంచిపెట్టారు. 12 గంపలు కూడా ఎత్తారంట పిల్లలు. అంత గొప్పవాడండి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు. ఎందరికో ఆరోగ్యాలని క్షణం పాటులో, నిమిషం పాటులో, రెప్ప పాటులో ఎందరికో ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చినవాడు. నిన్ను ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. ఆయన ఆలోచనకర్త. ఆలోచనలకైనా ఎలాంటి వాడంట? కర్త. మనందరికీ ఆలోచన ఈ రోజు ఉంది అంటే నీకేముంది? మెదడు. నీకు మెదడిచ్చినవాడు ఎవరనుకుంటున్నావు? ఈయనే కదా. ఆలోచనలు మనుషులకు రావడానికి ఎవరంట కర్త? యేసుక్రీస్తుల వారండి. ఈరోజు నా యొక్క దేహం, నా దేహంలో ఉన్న మెదుడు చేసిన వాడు ఎవరు? దేవుడు ప్రియులారా. అంటే అంత గొప్పవాడు ఆయన చేశాడు మనకి. మనమేదో మన దగ్గర ఉన్న వాటిని బట్టి గొప్ప అనుకుంటున్నాం. అంత గొప్పవాడు ఆయన ఎవరంట? బలవంతుడగు దేవుడు. యేసుక్రీస్తుల వాడు చాలా బలమైన వాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేన్ని ఆశించని వాడు, అన్నిటినీ తక్కువని పక్కకు పెట్టేసేసి ఆయన దేవుని కోసం ఆలోచించినవాడు. ఈ భూమి మీద దేన్ని ఆశించిన వాడు కాదండి. మనం ఏమనుకుంటాం? ఎంత ఉన్నా కూడా మనం మన భార్యకే ప్రయారిటీ ఇస్తాం, మన బంధువులకే ప్రయారిటీ ఇస్తాం. దేవునికి అంత ప్రయారిటీ ఇస్తామా? దేవునికి నువ్వు మొదటి ప్రయారిటీ, మొదటి స్థానం ఇచ్చిన వాడమైతే మనం బలవంతులు అవుతాం. కానీ దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఎవరికి మొదటి స్థానాన్ని ఇచ్చారు? భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రిని సంతోష పెట్టడానికి వచ్చానంటున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఈ భూమి మీదకి వచ్చాను, నా తండ్రి పనుల మీదే చేయాలి అని చెప్పి తండ్రి పనుల మీద చేసిన వాడు ఆయన బలవంతుడు దేవుడుగా కనపడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే విధంగా మరొక సందర్భాన్ని చూసినట్టయితే మీకు ఒక మంచి సందర్భం ఇందాక చదివిన దగ్గరికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయానికి రండి. లేకపోతే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. ఇక్కడ మీకు తెలిసిన సందర్భాన్ని ఒకసారి చెప్తున్నాను. మీకు అక్కడ కనపడే వ్యక్తి ఎవరంటే దావీదు గారు. దావీదు గారు ఎవరిని ఓడించాడు? గొల్యాతును ఓడించాడు. ఈ గొల్యాతుని ఓడించినప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవానే నా బలం అన్నాడు. ఏమండి, యెహోవా యుద్ధం చేస్తాడని చెప్పాడు. ఏమండి, ఎవరు యుద్ధం చేస్తారంట? యుద్ధం యెహోవాదే అని బయలుదేరాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పి ఎవరిని ఓడించాడు? గాతు వాడైన ఆ గొల్యాతును ఓడించాడు. గొల్యాతును ఓడించినప్పుడు 50వ వచనం అనుకుంటాను, 50వ వచనం చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 54 చదవండి. 47. ఒక్క నిమిషం. ఇక్కడ ఏముంటుందంటే పరిశుద్ధాత్మను గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అక్కడే చదవండి. చొచ్చినను రాత్రితో బోర్లపడగా చదవండి. ఆ 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా. దావీదు ఎందుకు శక్తిమంతుడు? ఇందాక చదివాం కదా. అక్కడ ఎవరంట? గొల్యాతు కంటే బలమైన వాడు ఎవరంట? దావీదు. గొల్యాతు బలవంతుడా? కాదండి. గొల్యాతు కన్నా బలవంతుడు అనే మాట ఇందాక మీరు చదివారు. అక్కడ 50వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. చూడండి, ఏమండి, చిన్నవాడు. దావీదు చాలా చిన్నవాడు. ఆయనకు నిజంగా చెప్పాలంటే భూ సంబంధమైన శక్తి దావీదు దగ్గర లేదు. కానీ ఎవరి శక్తి ఉందంట?
ఆత్మ, యెహోవా ఆత్మ అనే మాట మనం చూస్తూ ఉన్నాం 13వ వచనంలో. యెహోవా ఆత్మ దావీదుకి బలముగా వచ్చాడు. అంటే ఎవరు బలవంతుడు? యెహోవా ఆత్మ ఎవరి మీదికైతే వస్తుందో, ఆత్మశక్తి ఎవరి మీదికైతే వస్తుందో వారు భూమి మీద అందరికంటే బలవంతులు. ఆత్మశక్తి, ఆత్మ చాలా శక్తివంతమైందా? నిజమైనది ప్రియుల, ఆత్మ చాలా శక్తివంతమైనది. ఈ ఆత్మ ఏదనగా పరిశుద్ధాత్మ. ఒకనాడు అండి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో కూడా మీకు మంచి మాట ఉంటుంది అక్కడ. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ మాటలో చూడండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 4వ మాటలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడతారు. ఏమండి, ఎవరు బలవంతులంట? అన్య భాషల్లో కూడా మాట్లాడారంటండి. ఏమండి, ఈ రోజు మనం ఎంతో కష్టపడితే కానీ నేర్చుకోలేమండి భాష. భాష చాలా కష్టం నేర్చుకోవడం అన్నది. ఏమండి, వాళ్ళకు వాళ్ళ భాష ఇష్టంగా ఉంటుంది తప్ప ఇతర భాషలు నేర్చుకోవాలంటే మనకు చాలా కష్టం అండి. ఏమండి, నాకు తెలుగు వస్తుంది అనుకోండి, నాకు కన్నడ, పంజాబీ, లేకపోతే ఇంగ్లీషు, హిందీ, ఒరియా, ఒడిస్సా ఇవన్నీ నేర్చుకోవడం నాకు అంత చాలా కష్టం ప్రియులారా. నేర్పించడం అంటే ఎంతసేపు ఉన్నా నా భాషే నేను ఇష్టపడతానే కానీ ఇతర భాషలో నేర్చుకోవాలి. కానీ ఒకనాడు పరిశుద్ధాత్ముడు వారి మీదికి వస్తే అన్య భాషలు ఏం చేశారు? ఉన్నట్టుండి మాట్లాడేశారండి. భాషలన్నీ మాట్లాడేశారు. అక్కడ కింద ఎన్నో భాషలు కనపడతాయి, ప్రపంచ భాషలు. అనగా దేవుడు బలవంతుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారు బలవంతుడు, పరిశుద్ధాత్ముడు బలవంతుడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి మీదికి వచ్చాడో ఒకనాడు పాత నిబంధన గ్రంథంలో వారు చాలా బలవంతులు. సంసోన్ మీదికి వచ్చాడు, దావీదు మీదికి వచ్చాడు, అందరి మీదికి వచ్చి వారిని బలపరిచి బలమైన కార్యాలు అన్నవి జరిగాయి పిల్లలు. అంటే దేవుని వాక్యం చాలా బలం కలిగిందండి. మనము ఏదంటే మనుషులు ఏవైతే ఆలోచిస్తున్నారో అది నిజమైన బలం అసలు కాదు. కానీ అపవాది అనేవాడు కూడా బలవంతుడే అండి. వాని దగ్గర కూడా బలం ఉంది. ఎలాంటి బలం ఉందో వాని గురించి మనం చూసినట్లయితే తెస్సలోనికకు రాసిన పత్రిక, అపవాది యొక్క బలం అండి. తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలము అనుసరించి ఉండును. చూడండి, దుర్నీతి, వాడికి ఏ బలం కలిగిన వాడంట? నీతి అయిన బలం కాదండి, దుర్నీతి జయిస్తాడు. ఈరోజు చూడండి, నీతిమంతులు భూమి మీద ఎక్కువగా ఉన్నారా, అనీతిమంతులు ఎక్కువగా ఉన్నారా? ఎంత మందిని వాడు ఏం చేశాడు? మనుషులందరిలోకి వచ్చేసాడు, మనుషులందరినీ పట్టేశాడు, మనుషులందరినీ లాగేశాడు. వాడు అందరినీ కూడా దుర్నీతి పరులుగా చేసేసాడు. వాని యొక్క బలం అది, సాతాను కనబరచు బలం. సాతాను ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? పట్టేశాడని. సాతాను కనబరచు బలమును అనుసరించిండును, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు ఏం నమ్ముతున్నారు? ప్రపంచం సత్యాన్ని కాదండి, న్యాయాన్ని కాదండి, నిజాన్ని కాదండి, వాక్యాన్ని కాదండి, వాళ్ళందరూ అబద్ధాన్నే నమ్ముతూ ఉన్నారు. అంటే అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేసిన వాడు ఎవరంట? అపవాది. అంటే ఎవరిలో బలవంతులండి అంటే దేవుడు బలం కలిగిన వాడు, అపవాది బలం కలిగిన వాడు, వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. నువ్వు ఏ పక్షాన ఉంటున్నావు? అపవాది పక్షంగా ఉంటున్నావా, దేవుని పక్షంగా ఉంటున్నావా? ఎవరిని గెలిపించడానికి నీ శక్తిని వాడుతున్నావు? ఎవరిని గెలిపించాలని నీ యొక్క ఆలోచనలు చేస్తున్నావు? ఆలోచించండి ప్రియులారా. ప్రతి వారు కూడా మరి అపవాది పక్క ఉన్నవారే. వాక్యానికి రాకముందు ప్రతి వారు ఎవరి పక్షాన ఉన్నారు? అపవాది పక్షానే ఉన్నామండి. అపవాది ఆలోచనలే కలిగి ఉన్నాం. భూ సంబంధమైనవే గొప్ప అనుకుంటున్నాం, భూ సంబంధమైనవే ఆలోచిస్తున్నాం. ధనం గొప్పది, బంగారం గొప్పది, వస్తువులు గొప్పవి, బట్టలు గొప్పవి, మన బ్రతుకు గొప్పది, మనమే అనుకుంటున్నాం. కాదు పిల్లరా, దేవుని వాక్యాన్ని గెలిపించడానికి యేసుక్రీస్తుల వారు నిన్ను తీసుకొచ్చారు వాక్యం దగ్గరికి. దేవుని మెప్పించాలి, దేవుని గణపరచాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఏమండి, మనం నేర్చుకోవడం అంటే అండి, ఎవరైనా ఒకప్పుడు గతంలో అండి సినిమాలను బాగా చక్కగా చూసేవారు. చూసేటప్పుడు కాన్సన్ట్రేషన్గా చూసేవాళ్ళు సినిమాలో ఒక్క చిన్నది మిస్ అయిపోయినా వాళ్ళు చాలా బాధపడతారు. ఏమంటే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత పోయినారనుకోండి, ఆ సినిమాకి మళ్ళీ 2వ రోజు మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. ముందు నుంచి చూడాలి, ఫస్ట్ నుంచి చూడాలి, పేర్లు పడే ముందు నుంచి ఉండాలి నేను. అదే వాక్యం విషయంలో అయితే ఈరోజు ఏమనుకుంటాం?
వాక్యం మధ్యలో అయినా పర్వాలేదండి. మనం ఏమనుకుంటాం, మొదటి నుంచి ఉండాలనుకుంటామా? ఏం పర్వాలేదు. చివరిలో ఆశీర్వాదానికి వచ్చినా పర్వాలేదులేండి. కానీ మొదటిగా ఎంత ఏకాగ్రత, ఎంత కాన్సన్ట్రేషన్ చూడండి దాని మీద. సినిమా చూసి వచ్చిన తర్వాత, సీరియల్ అయిపోయిన తర్వాత ఊరికే వినేసి చూసేసి ఊరుకుంటారా? ఇంకొకరిని కూర్చోబెడతారు, పూస గుచ్చినట్లు చెప్తారండి. ఏమండి, ఎలా చెప్తారంట అంటే ఏ ఒక్కదాన్ని మిస్ కాకుండా. ఆ ఫైటింగ్ జరిగింది తెలుసునా అంటారు. అంటే మీ చిన్నపిల్లలు అన్నప్పుడు అన్నీ మేమన్నీ గ్రహించినామండి. ఆ రాజుల కాలాల్లో చాలా చక్కగా చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు అండి. మా ఇంటి దగ్గర అండి ప్రసాద్ అని ఒక అన్న ఉండేవాడు, ఇప్పుడు డాక్టర్ అయినాడేమో ఆయన. ఎంత బాగా అంటే ఇంత బాగా కూడా చెప్పగలరా అని ఆశ్చర్యం అవుతుందండి. చెప్పడంలో ఇది ఒక కళ, అది అంత బాగా చెప్తారు అట్లే. అంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్తో చూశారు వీళ్ళు అనిపిస్తుందండి. నిజంగా చెప్పాలంటే కొన్ని కథలు రాయగలరండి. చూడండి, మనుషులు ఎవరైతే వీళ్ళు కథలు రాయగలరు అని కథలు రాసిన కథలు చూడండి ఎలా ఉంటాయో, ఎంత చక్కగా రాసింటారు కదా కథలు. అంటే వాళ్ళ యొక్క జ్ఞానం చూడండి పిల్లల. అంటే దైవ సంబంధమైన జ్ఞానం కన్నా ఈ జ్ఞానం ఎలా ఉంటుంది, చాలా చక్కగా చెప్తారు. వాక్యం విన్నామండి. ఏం విన్నామంటే అసలు గుర్తుండదు. ఎప్పుడు విన్నామంటే అసలు గుర్తుండదు. కానీ ఆ విషయాల పట్ల ఎంతో పరిశీలన దృష్టితో మనం చూస్తూ ఉన్నాం. చాలా మైండ్ అంతా అక్కడ పెట్టేశాం. అంటే వాక్యం మీద కూడా మనం ఏం చేయాలండి, అలా పెట్టాలి పిల్లల. వాక్యం తప్ప ఏదీ లేదనుకోవాలి, వాక్యమే ప్రధానమైనది అనుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, నీకు వాక్యం అన్నది బాగా వచ్చేస్తుందండి. వాక్యం నేర్చుకున్న వాళ్ళు అవుతారు, మీ ఆత్మల్ని మీరు రక్షించుకున్న వారు అవుతారు, ఎదుటి వారి ఆత్మల్ని కూడా రక్షించడానికి వీలవుతుంది పిల్లలు. కనుక వాక్యాన్ని బాగా ఆలోచించాలి మనం. అందుకని ఒకప్పుడు ఎక్కడ ఉన్నామంట, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం అందరూ ఏ స్థితిలో ఉన్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. మోసపరచు ఆత్మ, ఆ ఆత్మ ఏం చేశాడండి, దురాత్మ ఏం చేశాడు, మనుషులందరినీ కూడా మోసపరిచేశాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూడండి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి అండి. అది దేవుని స్థితి కాదు. మన స్థితి ఏమంట, పూర్వపు స్థితి, చచ్చిన స్థితి. ఎవరిలో ఉన్నావు, అపవాదిలో ఉన్నామండి. అపవాది యొక్క దుష్క్రియలు అనేవి మనల్ని పట్టేశాయి. వాని క్రియలే మన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. వాని యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. వాని హస్తాల్లో నుంచి విడిపించబడ్డాం. వాని యొక్క వలలు ఊర్లో ఉన్న మనం, వానిలో నుంచి మనం విడిపించబడ్డాం ప్రియమైన దేవుని వల్ల. ఈ వాక్యం ఏం చేసిందంటే, ఈ సత్యం ఏం చేసిందంటే, దాంట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చిన ఆత్మ మనల్ని ఏం చేసిందంటే, ఇదిగో మనకు బాప్తిస్మాన్ని ఇచ్చింది. బాప్తిస్మం ఇవ్వడం ద్వారా పరిశుద్ధాత్మను మన లోపల అందుకునేలాగా చేసింది. వాక్యాన్ని అర్థం చేయించింది, సంఘానికి రప్పించే విధంగా చేసింది. వాక్యానికి వచ్చే మనము సంఘంలో వాక్యాలు వినడం, సంఘ కార్యక్రమాలలో మనం పాల్గొనడం, ఏమండి, అదేవిధంగా బుధవారం బైబిల్ తరగతుల్లో మనం పాల్గొనడం, ఏమండి, ఎక్కడైతే సభలు జరుగుతాయో, సమావేశాలు జరుగుతాయో, సెమినార్లు జరుగుతాయో, లేకపోతే మహాసభలు జరుగుతాయో, అన్నింటి చోట్ల వాక్యాన్ని గ్రహించడం. గ్రహించిన నీవు వాక్యం పనిలోకి వెళ్ళిపోవడం. ఏమండి, నువ్వు యాంకర్గా చేసినా, లేకపోతే దేవుని పని కోసం నువ్వు పనికొచ్చే విధంగా చేసినా, నువ్వు ప్రార్థనలు చేసిన ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, గుర్తిస్తా ఉన్నాడు. నువ్వు దేవుని పనిలో పాల్గొంటున్నావు, దేవుని జ్ఞానాన్ని హత్తుకున్నావు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నావు, నీ యొక్క పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టావన్న విషయాన్ని దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వల్ల. అలా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే, నిన్ను అపవాదికి దూరం చేస్తూ దేవునికి దగ్గర చేసి అపవాదితో పోరాడే శక్తిని నీకు ఇస్తున్నాడు. నువ్వు ప్రతిరోజు ఏం చేస్తున్నావు, అపవాదితో పోరాడుతున్నావు. ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి పూట నువ్వేం చేయాలి, పోరాడాలి. క్రైస్తవుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఈ లోకాన్ని అంతా పక్కకు పెట్టేసేసి నేను ప్రశాంతంగా ఉండడం అనుకుంటారు. కాదండి, అది కాదు. ఏదో గది 4 మధ్యలో ఊరిక ఉండేసేసి ఈ లోకానికి దూరం అవడం కాదు. అనేక మందికి ఈ సత్యాన్ని చెప్పడానికి నువ్వు వెళ్ళాలి. యేసుక్రీస్తుల వారు ఏ విధంగా వెళ్ళారో అలా వెళ్ళాలి, వాక్యపు క్రియలలో ఉండాలి. కానీ ఏమనుకుంది ప్రపంచం, ఒక చోట ఉంటే సరిపోతుంది అనుకుంది. అపవాది పోరాడాలి, మనం అపవాది శక్తులతో మనం పోరాడాలి. ఆ విషయాన్ని చెప్తున్నాడు చూడండి. అలా పోరాడిన వాడికి ఇచ్చేది పరలోకం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో ఏమంటున్నాడు, ప్రకటన గ్రంథము, నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. చూడండి, జయించాలండి. అపవాది యొక్క శక్తులతో, దురాత్మల శక్తులతో, నీకొచ్చే ఆలోచనలతో నువ్వేం చేయాలి? పోరాడాలి. పోరాడి దేవుని పక్షంగా దేవుణ్ణి గెలిపించాలి. అలా బలవంతుడుగా నువ్వు కనపడాలి. అలా నువ్వు బలవంతుడుగా కనపడితే నీకు తండ్రి ఆనందించి సంతోషించి నీకు ఇచ్చేది పరలోకం. నువ్వు జయించాలి. తండ్రి సింహాసనం మీద ఏమండి తండ్రితో సమానంగా క్రీస్తును కూర్చుండబెడితే అదే సింహాసనం మీద ఏమంటున్నాడు? ఇదిగో నిన్ను కూడా కూర్చుండబెడతాను, మిమ్మల్ని కూర్చుండబెడతాను అంటున్నాడు. అలా కూర్చుండాలంటే ఏం చేయాలండి? యేసుక్రీస్తులాగా మనం పోరాడాలి ప్రేమైన దేవుని వారు. యేసుక్రీస్తులాగా మన జీవితంలో మన ఆలోచనలతో మనం ఏం చేయాలి? దేవుని మెప్పించే కార్యాలు చేయాలి అండి. యేసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడండి. తగ్గింపు స్వభావం, లోబడే స్వభావం మనకు మెండుగా ఉండాలి ప్రియులారా. గతానికి ఇప్పటికీ చాలా తేడా, వ్యత్యాసం అన్నది కనబడాలి. పాపపు జీవితాన్ని ఏమండి పూర్తిగా పాతి పెట్టేయాలి, పక్కకు పెట్టేయాలండి. అదే జీవితాన్ని మళ్ళీ కొనసాగించేవాడిగా క్రైస్తవుడు ఉండడానికి వీలే లేదు. కనుక ప్రియమైన దేవుని వల్ల జయించాలి. జయించాలంటే మనం కూడా ఏదో గుర్రం తీసుకోనో కత్తి పట్టుకోనో పరిగెత్తడం కాదు. నీ ఆలోచనల మీద నువ్వు ఉండాలి. పరిశుద్ధ ఆత్మ నిన్ను ప్రోత్సహించే విధంగా నువ్వు దేవుని కుమారుడిగా ఏం చేయాలి? ఎప్పుడూ పోరాడుతూ ఉండాలి. మంచి పోరాటం మనం పోరాడాలి. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, రెండవ అధ్యాయంలో మొదటి వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు బలవంతుడు కావాలి. యేసుక్రీస్తు కృపచేత నువ్వు ఏం కావాలి? బలవంతుడు కావాలి, బలం కలిగి ఉండాలి. అలా బలవంతుడుగా నువ్వు వాక్యం సెలవిస్తుందని నువ్వు బలవంతుడు కావాలి. నువ్వు బలహీనుడుగా ఉండడానికి కాదు, నీవు ఎంతో శక్తిమంతుడుగా నువ్వు ఉండాలి. అలా శక్తిమంతంగా ఉండి నువ్వేం చేయాలి? పోరాడాలి. పోరాడడానికే నిన్నేం చేశాను? నేను నా పక్షంగా నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? క్రీస్తు పక్షాన ఉన్నావు. పౌలు గారు మాట్లాడుతున్నారు అక్కడ, తిమోతితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? క్రీస్తు పక్షాన. ఆ క్రీస్తు కృపచేత నువ్వు బలవంతుడుగా, వాక్యం పక్షాన ఉన్న నువ్వు క్రీస్తులాగా నువ్వు కనపడాలి. ఇంకేమంటారు కింద మాటలు చూడండి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు నీవేం చేయాలంటే సామర్థ్యాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. మంచి సామర్థ్యం కలిగిన వాడుగా, మంచి ఆలోచనలు కలిగిన వాడుగా, అంటే శక్తి కలిగిన వాడుగా, వాక్యపు శక్తిని కలిగిన వాడుగా ఏం చేయాలి? నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని అనేక మందికి ఈ సామర్థ్యాన్ని నువ్వు పంచాలి. అనేక మందిని బలవంతులు చేయాలి. నీలో సామర్థ్యం వల్ల ఏమవుతావు? నువ్వు బలవంతుడు అవుతావు. అలా బలవంతుడైన నీవు అనేక మందిని బలవంతులుగా చేయాలని చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. అదే మాటల్లో కింద ఎందుకు బాగా చెప్తున్నాడు చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. చూడండి, ఒకప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గర మంచి అన్నప్పుడు మంచివాడు ఒక్కడైనా తండ్రిని మాట్లాడాడు, సత్యవంతుడు ఒక్కడైనా తండ్రిని మాట్లాడాడు. ఆ మంచితనం, దేవునిలో ఉన్న మంచితనం, మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునే వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుబడాడు. ఈ జీవన వ్యాపారంలో, ఈ భూ సంబంధమైన విషయాలలో ఏమండి స్థలాలు సంపాదించడమో, పొలాలను సంపాదించడమో, భూ సంబంధమైన వాటిలో చిక్కుకుంటే నువ్వు పోరాటెక్కవుతుందా? ఆలోచించడు ప్రియుల. నువ్వు ఉన్నదే పోరాటం కోసం. అమ్మ పట్టుకోం పాప. అలా కాకుండా నువ్వు ఏం చేసావు? జీవన వ్యాపారంలో చిక్కుకొని పోయావు అనుకోండి. జీవన వ్యాపారం అంటే ఏం చేయాలి? సైనికుడు పోరాడాలి. సైనికుడు యుద్ధ రంగంలో ఉండాలి. యుద్ధ రంగంలో ఉండాల్సిన క్రైస్తవుడు నువ్వు జీవన వ్యాపారంలో చిక్కుకొని ఆ వ్యాపారాన్ని చేసుకుంటుంటే నువ్వేమవుతావు? మంచి పోరాటం నువ్వు పోరాడాలి. అందుకని అంటున్నాడు కదా, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. కిరీటం దొరకాలి.
మనం చెప్పాం కదా ఇందాక 3:21 చూసాం ప్రకటన గ్రంథంలో. జయించాలి, సింహాసనం మనకు దొరకాలి. ఆ సింహాసనం దొరకాలంటే ఏం చేయాలి? ఇంకో బలవంతుడు కావాలండి. అందుకనేటువంటి పై మాటలు మనం చూసాం, బలవంతుడవు కమ్ము. నువ్వు సామర్థ్యం కలిగి ఉండాలి, నువ్వు శక్తి కలిగి ఉండాలి. అంటే ఏ శక్తి? వాక్యపు శక్తి నువ్వు కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తిని కలిగి ఉన్న నువ్వు అనేక మందికి ఆ శక్తిని పంచాలి. అనేక మందికి ఆ శక్తిని పంచడం ద్వారా నీ శక్తి ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది పిల్లలు. ఏమండి, నువ్వు ఒక లెక్క నేర్చుకుంటే నీకు వచ్చినట్టు కాదు, అదే లెక్క నలుగురికి నేర్పగలిగితే నీకు ఆ లెక్క వచ్చినట్టు, అది స్థిరపడుతుంది. ఒకవేళ నీకు వచ్చింది అనుకొని నువ్వు దాన్ని వదిలేసావు అనుకోండి, ఏమవుతుంది? ఆ లెక్క ఉంటుందా? మర్చిపోతావండి, వెళ్ళిపోతుంది అది. కనుక నీ సామర్థ్యాన్ని పెంచుకొని ఒక జట్టి అయిన పడివాడుగా అనేక మందిని నువ్వేం చేయాలి? నిలబెట్టాలి. అనేక మందిని బలవంతుల్ని చేయమని చెప్తున్నాడు పిల్లల. కనుక ఆ శక్తి సామర్థ్యాన్ని తెలుసుకొని ఆ శక్తిని మనం ప్రకటించేవారుగా ఉండాలి. అలా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. అంటే బలవంతుడుగా నువ్వు ఒక్కడు ఉంటే కాదు, అనేక మందిని బలవంతుల్ని చేయమని చెప్తుంది. అంటే దేవుని దృష్టికి బలవంతులు ఎవరు? ఏమండి, దేవుని దృష్టికి బలవంతులు ఎవరు? ఆలోచిద్దాం పిల్లలు. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుడు ఆలోచించే విధానం వేరు, మనుషులు ఆలోచించే విధానం వేరు. కనుక దేవుని దృష్టికి ఎవరు బలవంతులు అంటే ఏమండి, మనం అనుకున్నట్టు విషయాలు కాదు. దేవుని దృష్టిలో ఎవరు బలవంతులుగా ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 5వ మాటలో, సామెతల గ్రంథము 24వ అధ్యాయం, జ్ఞానం గలవాడు, చూడండి, జ్ఞానం కలిగిన వాడు బలవంతుడు. దేవుడు అంటున్నాడు జ్ఞానం. ఏ జ్ఞానం? క్రీస్తు యొక్క జ్ఞానం, వాక్య పరిజ్ఞానం. అదే విధంగా దేవుని జ్ఞానం కలిగిన వాడు బలవంతుడు. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధం చేయము, పోరాడుము. నీ యొక్క బలాన్ని ఎక్కడ పోరాడాలంట? అపవాది యొక్క శక్తుల మీద నీవు పోరాడాలి. నిన్ను నువ్వు తగ్గించుకున్నా పర్వాలేదు, తగ్గిపో, కానీ నువ్వేం చేయాలి? అపవాది శక్తుల మీద పోరాడాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిపోవాలండి, ఎక్కడ పెంచుకోవాలో అక్కడ పెంచుకోవాలి. వివేకం కలిగిన నాయకుడివై అంటున్నాడు. చాలా వివేకంగా, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అండి. యేసుక్రీస్తుల వారంటే ఎవరండి? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తంలో ఉన్నాయి. కనుక ఆ వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని మనం చాలా మెండుగా పొందుకోవాలి. అలా పొందుకున్న మనం ఏం చేయాలంటే, ఇదిగో వివేకం కలిగిన వాడవై, నాయకురాలవై. ఏమండి, ప్రతి వారు క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తుని ధరించుకున్నాడు. క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరూ నాయకులు, ఆ ఆత్మకు నాయకులు. మీరందరూ కూడా ఆ ఆత్మ ఏం చేయాలంటే దేవుని ఆధీనంలో ఉంచాలి. మీరందరూ పోరాడేవారుగా ఉండాలని చెప్తున్నాడు పిల్లలు. యేసుక్రీస్తుల వారు కూడా ఏమండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? పోరాడాడు. ఆయన ఎప్పుడు కూడా మీతో ఉంటానని చెప్పాడు. మనతో ఉన్నాడా? ఏమండి, యేసుక్రీస్తుల వారు మనతో ఉన్నారా? మనతోనే ఉన్నాడండి. యేసుక్రీస్తుల వారు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? వాక్య రూపంలో ఉన్నారు. మన మధ్యనే ఉన్నారు, మన చేతుల్లో ఉన్నారు. ఆయన మనకు దగ్గరగా ఉన్నారు. ఏమండి, ఒకనాడు చెప్పాడు కదా, ఆయన వెళుతూ ఏమంటాడంటే తన శిష్యులతో అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను, ఎప్పటికీ ఉంటాను మీతో. మీరు అస్సలు కంగారు పడాల్సిన భయం లేదు, భయపడాల్సిన భయం లేదు. ఏమండి, మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, వాక్య రూపంలో మన చేతిలో కూడా ఉన్నాడు. కనుక ఈ లోకానికి బెదరక, ఈ లోకంలో వచ్చే సమస్యలకు బెదరక మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి పిల్లలు. ఏవి జరిగినా నువ్వు దేవుని పక్షాన ఉండాలి. ఏ దానికి కంగారు పడాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉండి నీ పని ఏదో మనం చేసుకొని పోవాలి. ఆత్మనికి ఏం బోధిస్తుందో, ఎలా ఉండమని చెప్తుందో ఆ విషయంలో నువ్వు బలవంతులుగా ఉండమని చెప్తుంది. ఏమండి, ఇందాక మనం చూసాం, సమూయేలు గ్రంథంలో మనం చూసాం, ఎవరు అక్కడ బలవంతులుగా ఉన్నారు? దావీదు ఎవరికన్నా బలవంతుడంట? గొల్యాతు కన్నా బలవంతుడంట. బలవంతుడు కనుకనే అక్కడ సమూయేలు గారు వచ్చినప్పుడు సమూయేలు ఏమనుకున్నాడు? అక్కడ మొదటి కుమారుడు ఉంటాడని. ఏం పేరు ఆయన పేరు? ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము యెషై కుమారుడు.
ఏమండి రాజును వెతకడానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడంట? 16వ అధ్యాయం 1వ వచనం నుండి, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లహేమీయుడైన యెషయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకని రాజుగా నియమించుదును. అతని కుమారుల్లో ఒక్కని అన్నాడని. అన్న వెంటనే దాదాపుగా ఏంటంటే 7 మంది కుమారులు వచ్చారండి. 7 మంది కుమారుల్లో ఏమనుకుంటున్నాడు? ఏలియాబు మొదటి కుమారుడే ఏలియాబు వచ్చాడు. ఏలియాబును చూసిన వెంటనే చాలా ఆనందపడిపోతున్నాడు. అబ్బా రాజు అంటే ఇలా ఉండాలి. అంతకుముందు సౌలు కూడా ఎలా ఉన్నాడు? చాలా సుందరుడు సౌలు, ఆజానుబాహుడు. కానీ సౌలును మించిన వాడినా అనుకున్నాడండి. సమూయేలు చూసి చాలా ఆనందపడి సంతోషపడి, ఎన్నుకుంటే ఇలాంటి వాడిని ఎన్నుకోవాలి, మంచి వాడిని ఎన్నుకున్నాడు దేవుడు అని చెప్పి రమ్మన్నాడు. కానీ ఏమంటున్నాడు దేవుడు? ఇతడు కాదండి. 2వ వాడు వచ్చాడు, 3వ వాడు వచ్చాడు, 4 వచ్చాడు, 5 వచ్చాడు, 6 వచ్చాడు, 7 వచ్చారు. వీరు ఎవరిని కాదంటున్నాడు దేవుడు. మరి ఎక్కడున్నాడు? వీళ్ళేనా నీ కుమారులు? ఇంకా ఎవరైనా ఉన్నారంటే, అయ్యా నాకు కుమారుడు ఉన్నాడు, అతడు ఎక్కడున్నాడు? గొర్రెల కాపరి అరణ్యంలో ఉన్నాడు, అయితే అతన్ని రప్పించు అన్నాడు. ఇతడే నేను కోరుకునేవాడు అన్నాడు. అంటే దేవుడు ఒక మంచి గుణాన్ని చూస్తున్నాడు పిల్లలు. ఆయనలో ఒక గుణం చూస్తూ ఉన్నాడు, ఆయనలో ఉన్న శక్తిని చూస్తున్నాడు, దేవుని పక్షాన అతడు నిలబడే విధానాన్ని చూస్తున్నాడు. అందుకే అతని మీదకి ఏమొచ్చింది? అతన్ని రాజుగా చేశాడు, అభిషేకించాడు, పరిశుద్ధాత్మని అతనికి అనుగ్రహించాడు. అందుకని చాలా గొప్పవాడుగా కనబడుతున్నాడు. ఎవరు? దావీదు గారు. కనుక వీరందరూ కూడా చాలా బలవంతుడు. దేన్ని బట్టి బలవంతుడు? వీళ్ళందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి బలవంతుడు. దేవుని జ్ఞానం ఏది? ఇదిగో మన చేతుల్లో ఉన్న వాక్యం. మన చేతుల్లో ఉన్న వాక్యం చాలా బలమైనది, చాలా గొప్పది. నీ దగ్గరున్న ఏవి కూడా బలమైనవి కావని చెప్పేది బైబిల్. కనుక పిల్లరా, ఎంత బలమైనదో బైబిల్ గ్రంథం అన్నది, వాక్యం ఎంత బలమైనదో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ మాటలో, ఎందుకనగా దేవుని వాక్యము, చూడండి, దేవుని వాక్యము సజీవమై, ఏమండి మనం ఎప్పటికేమైపోతాం? నిర్జీవులుగా మారిపోతాం. కొన్ని నెలల తర్వాత ఈ భూమి మీద నుంచి వదిలిపెడతాం. కానీ దేవుని వాక్యము ఎప్పటికీ సజీవంగా ఉండేది పిల్ల, ఎప్పటికీ సజీవమైంది. సజీవమై బలము గలదే అంటున్నాడు. దేవుని వాక్యం బలం కలిగినది. ఏది బలమైనది ఈ భూమి మీద అంటే దేవుని వాక్యం. ఆ వాక్యమే ఈ సృష్టిని చేసింది పిల్ల. కలిగి ఉన్నది ఏది వాక్యం లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వాక్యం అయితే, కదిలిస్తున్న పిల్లలు ఎవరో. కనుక ఆ వాక్యము బలము గలది. ఆ వాక్యం ఏం చేస్తుందంట? సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గం, ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను సైతము విభజించినంత మట్టుకు దూరుచు. అంటే నీ లోపల వెళ్ళేసి నరాల్లోకి వెళ్ళేసి నిన్ను శోధించి నిన్ను సరిచేసి నిన్ను గొప్ప చేసే శక్తి దేనికి ఉందో తెలుసా? వాక్యానికి మాత్రమే ఉంది. నిన్ను ఏది గొప్ప చేయలేదు, నిన్ను ఏది సరిచేయలేదు. ఈ ప్రపంచాన్ని సరిచేయడానికి ఏకైకమన్నదండి వాక్యమే మనిషిని సరిచేసేది, వాక్యమే బుద్ధి చెప్పేది. ఆ వాక్యం అన్నది పిల్లరా లోపలికి వెళ్ళిపోగలదు. అది సజీవమైంది, అది బలము కలిగినది. కనుక ఆ వాక్యాన్ని మీరు ఆశ్రయించండి అని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో మహాశక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది పిల్లరా. వాక్యం కన్నా శక్తి దేనిలోనూ లేదండి. కాబట్టి మనుషులకు ఏమండి, మనుషులను ఏది నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు? వాక్యం నేర్చుకోండి. వాక్యమే బలమైంది, వాక్యం కన్నా మించింది ఏదీ లేదు, వాక్యం కన్నా గొప్పది ఏదీ లేదని చెప్తున్నాడు పిల్లలు. ఈ వాక్యం వల్ల నువ్వు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం చూడండి. ఆ వాక్యం వల్ల నువ్వు ఏ స్థితికి వెళ్తావంటే, ఎలాంటి స్థితి అనేది నీకు వస్తుందంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని బట్టి నీకేమొస్తుందంట? భయభక్తులు వస్తాయండి. వాక్యాన్ని బట్టి భయభక్తులు వస్తాయి, భయం అన్నది వస్తుంది, భక్తి అన్నది వస్తుంది. ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే అధికముగా ఆనందింపజేస్తుంది. ఏమండి, బలవంతుడు ఏం చేస్తాడంటే దేనిలో ఆనందిస్తాడు? వాక్యంలో ఆనందిస్తాడు. వాక్యంలో ఆనందించేవాడే నిజమైన
బలవంతుడు. అందుకే యెహోవా గ్రంథంను దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇంకా ఏమంటున్నాడు, వాని సంతతి వారు భూమి మీద ఏమండి వాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి సంతతి కూడా ఏమవుతుందంట, సంతతి కూడా బలవంతులుగా అవుతారండి. నీ సంతతి బలవంతులుగా కావాలి అంటే బలమైన వాక్యం దగ్గరికి రావాలి. బలహీనంగా ఉన్న చోట నువ్వు ఉన్నావు అనుకోండి, అస్సలు బలమే లేని చోటు ఉన్నావు అనుకోండి, నువ్వెట్లా బలం పుంజుకుంటావు? నీ ఆత్మ ఎలా బలం పుంజుకుంటుంది? నీ సంతతి ఎలా బలం పుంజుకుంటుంది? ఆలోచించండి పిల్లలు. ఎందుకు ఇంత బలమైన వాక్యాన్ని కోరుకొని ఏదో వేరే సంఘాల నుంచి కూడా మనం వేరే రాగలిగాం? ఎందుకు రాగలిగాం? ఎందుకు రాగలిగామంటే దీంట్లో సత్యం ఉంది, ఈ వాక్యంలో బలం ఉంది, దేవుని వైపు బలంగా ఆకర్షించే వాక్యం ఇది, దేవునిలో నిజంగా నిలబెట్టే వాక్యం ఇది. ఈ వాక్యం వల్ల మనం ఏమవుతాం? బలవంతులవుతాం. ఈ భూమి మీద బలవంతులు ఎవరు అంటే కినండి, వాక్యం కలిగిన వారే నిజమైన బలవంతులు. ప్రియులారా, నీ సంతతిని కూడా ఏం చేస్తున్నట్టు అది బలవంతులుగా చేస్తుంది. కనుక నీవు దేన్నో బలం అనుకుంటున్నావు. నీకు లోకంలో కనబడేటువంటి దాంట్లో బలం ఉందా? అవి చాలా బలహీనమైనవండి. ఏమండి, ఒక 5 కేజీల బంగారం ఉందనుకోండి, ఒక్క రాత్రి దొంగ వచ్చి ఎత్తుకుపోయాడు అనుకోండి, నువ్వు ఎంత నూరు మొత్తుకున్నా వాడు దొరికినా ఈ సమాజం ఏం చేస్తుంది? పోలీస్ అని లేకపోతే పొలిటీషియన్ అని ఏదో ఒకటి అడ్డం పడి వాళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని పనిచేసుకుంటారు. అయిపోయా. నీ దగ్గర ఉన్న ధనం ఏమండి, ఆ ధనం అంతా ఏమైపోతుంది తెలుసా? విరిగిపోతుంది. అవన్నీ దాచిపెట్టామనుకోండి, ఆ కరెన్సీ నోట్లను ఏమైపోతాయి? చిమ్మట పట్టేస్తాయి. చిమ్మట పట్టేసిన తర్వాత ఏమైపోతాయి? తునిగిపోతాయండి అన్నీ కూడా. బంగారం ఉంటే ఏం చేస్తారు? దొంగలు ఇస్తారు. అదే కదా యేసుక్రీస్తుల వారు చెప్పింది. కాబట్టి ఏది గొప్పది అంటే వాక్యం గొప్పది. ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? నీ సంతతిని గొప్ప చేసుకోవాలి. పిల్లరా, సంతతిని బలంగా చేసుకోవాలి అని చెప్తున్నాడు. కనుక వాక్యాన్ని ఎరిగిన వారు ఎలా ఉంటారు? ఏమండి, ఒక 2 చూసి ముగించుకుందాం. వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యం అర్థం చేసుకున్నవారు, దేవుని పరిజ్ఞానం కలిగిన వారు ఎలాంటి పరిస్థితిలో ఉంటారు అంటే వాళ్ళు పాపం నుండి కూడా దూరంగా పారిపోతారు. పాపానికి దగ్గర వెళ్ళే వాళ్ళు కాదు, పాపాన్ని చూసి ఏం చేస్తారు? దూరంగా పారిపోతారు. ఒకనాడు యోసేపుని చూసాము. యోసేపు ఎక్కడున్నాడు? ఉండడమైన ఎలాంటి స్థితిలో ఉన్నాడంట? ఆయన్ను అమ్మి వేశారండి. అన్నల చేత అమ్మి వేయబడి, ఏమండి, తను దేశం కాని దేశంలో ఉంటూ ఉన్నాడు. తన వారు ఎవరు లేరు అక్కడ. ఎవరు ఏం చేసినా పట్టించుకునే పరిస్థితి లేరు. ఏమండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, ఏమండి, ఆమె ఏం చేస్తుందంట? ఎప్పుడు మాట్లాడుతుందంట. అదే విధంగా మాట్లాడుతూ 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 ఎవరు లేరు ఇప్పుడు ఇంటిలో ఎవరూ లేరు. కాబట్టి మనం పాపం చేయడానికి ఏ అడ్డంకి లేదని చెప్పిందండి. కానీ ఏమంటున్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇంకా అట్లుండగా ఒకనాడు అతడు తన మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరును అక్కడ చూడండి, ఎవ్వరూ లేరంట. ఒక్కరు కూడా లేరు. ఒక్కరు లేనప్పుడు ఏమైనా అవకాశం ఇచ్చాడా అంటే ఆలోచించండి. అక్కడ ఏం చేశాడైనా? అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో క్షీణింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో నుంచి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఏమనుకుంటామండి? ఏమండి, ఈరోజు చూడండి, తాగే వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఇద్దరు, నువ్వెంత తాగుతావురా, నేనెంత తాగుతా అంటారు. నువ్వు 1 లీటరే తాగుతావు, నేను 2 లీటర్లు. ఏమండి, ఇంకా నువ్వు ఎంత తింటావు చెప్పు, నువ్వెంత తింటావు, నేనెంత తింటాను అంటే, నువ్వు చెడు ఎంత చేస్తావు, నేనెంత చేస్తాను, నేనెంత శక్తివంతుని, నువ్వెంత శక్తిమను. అక్కడి నుంచి పారిపోయేవాడు బలహీనుడు అనుకుంటారు ప్రపంచ ప్రజలు. ఏమండి, ఇద్దరు తాగుబోతుల మధ్య నీ దగ్గర శక్తి ఉందా, నువ్వు తాగలవంటే అస్సలు వద్దు బాబు అని పోయినాడు అనుకో, వీడికి అస్సలు బుద్ధే లేదు, వీడికి శక్తే లేదు. ఏమండి, అంతే కదా అనుకునేది ప్రపంచం. కానీ ఏం చేశాడు యోసేపు? పారిపోయాడంటే వీడికి శక్తి లేదనుకుంటారే, కానీ నిజమైన బలవంతుడు ఎవరంట? యోసేపేనండి. పాపానికి దూరంగా పారిపోయేవాడే నిజమైన బలవంతుడు ప్రియులారా. అలాంటి బలం కలిగిన వాడుగా యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏమండి,
ఎవరైనా చూడండి, నీకేమో ఉద్యోగం వచ్చింది, నాకు ఒక్కటి కూడా మందు ఇవ్వడం లేదు అని కోరుకుంటారు కదా. ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాని చుట్టూ ఉన్న 10 మంది ఏం చేస్తారు? వాడిని బాగా రెచ్చగొడతారు, మాకు పార్టీ ఇవ్వు, పార్టీ ఇవ్వు, పార్టీ ఇవ్వు అని. అంటే తాగిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆనందిస్తారు. కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లకుండా ఉండడానికి ఎవరైనా ఉంటారండి? ఎవ్వరు ఉండరు పిల్లలు. అందరూ దాంట్లోకి వెళ్ళాలనే కోరుకుంటారు. కానీ అలాంటి విషయాలకు దూరంగా పారిపోయేవాడు ఎవరున్నారో వాళ్ళే నిజమైన బలవంతుడు. ఏమండి? అదేవిధంగా ఈ మధ్య సాగుతోంది ఒకటి పెద్ద చర్చ సాగుతోంది. ఏమంట? ఏది బలమైంది? విగ్రహం ఉట్టిదా గట్టిదా? అండి, విగ్రహం ఉట్టిదా గట్టిదా? విగ్రహం బలమైంది అనుకుంటున్నారు మనుషులు. విగ్రహం చాలా బలహీనమైనది. విగ్రహంలో శక్తే లేదు ప్రియులారా. ప్రతి దానికి భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పొందుకుంటావో, వాక్యాన్ని నేర్చుకుంటావో, అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. వాక్యం గురించి తెలియకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్ముతూ ఉండాలి. వాక్యం అండి, వాక్యం నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి విగ్రహం బలహీనమైంది కాదు, విగ్రహం చాలా బలమైందని ప్రపంచం నమ్ముతోంది. విగ్రహం వెనకాల అపవాది ఉన్నాడని నమ్ముతోంది. అది ఎన్నో కుట్రలు పండుతోందని నమ్ముతున్నారు. కానీ వాక్యపు శక్తి పూర్తిగా తెలుసుకుంటే, నేర్చుకుంటే, ప్రవర్తనా విధానం తెలిస్తే, ఏమండి, అపవాది ఎక్కడొస్తాడంట? విగ్రహం లేక కాదు, మనిషిలేకే వస్తాడు. అంటే బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తాడు? బయట ఉంటాడా? నీలేకే వస్తాడు. నువ్వు బాప్తిస్మం తీసుకోకుండా బయట ఉంటే ఎవరుంటారు నీలో? అపవాది ఉంటాడు. మనుషులందరినీ ఆవహించేసాడు వాడు. కనుక అపవాది శక్తి అన్న వెంటనే అది మనుషుల్ని ఆవహించేది. అపవాది శక్తి మనుషులకి ఎవరికి అర్థం కావడం లేదు పిల్లలు. అండి, అపవాది ఆడో గ్రహంలో ఉంటాడు అనుకుంటున్నారు. కానీ మనుషులందరి లేక వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. కుటుంబం లేక వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. అందరిలోకి వస్తాడన్న సంగతి మనుషులకి తెలియదు. కనుక వాక్య పరిజ్ఞానం ఏం చెప్తుందంటే, వాక్యం తెలుసుకుంటే అండి మనుషులేకి వచ్చి శోధిస్తాడు. ఇప్పుడు యోసేపులో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. యోసేపులో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవుణ్ణి నిలబెట్టిన బలవంతుడుగా యోసేపు కనిపిస్తున్నాడు. ఒకనాడు బలవంతుడుగా ఎవరు కనిపించారంట? దావీదు గారు బలవంతుడుగా కనపడ్డాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. అది చేసింది నేనన్నాడా? కాదండి, యుద్ధం యెహోవాదే అన్నాడు. అదేవిధంగా ఆయనలోకి ఎవరొచ్చి పోరాడారంట? పరిశుద్ధాత్ముడు, యెహోవా ఆత్మ తన మీదికి బలంగా వచ్చింది కనుక ఆయన పోరాడాడు. కనుక ఈ రోజుల్లో కూడా నువ్వు పోరాడాలంటే అండి మంచి శక్తి కావాలి పిల్లలు. ఆ మంచి శక్తి ఏదంటే, చివరిగా ముగిస్తున్నాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఎన్నో మెలకువలు చెప్తున్నాడు ఆయన. ఏమండి, వాక్యం కలిగిన వారుగా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అలా ఉంటే నువ్వు శక్తిమంతుడివి అంటున్నాడు అండి. చాలాసార్లు చూపించాం ఈ మాటని. 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. ఎవరు బలవంతులు? మెలకువగా ఉన్నవాడు బలవంతుడు అండి. నిద్రమత్తులో ఉన్నవాడు బలవంతుడు కాదు. ఎప్పుడూ మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, జాగ్రత్త పరులుగా ఉండాలి. ఎందుకంటే అపవాది ఏ రూపంలో వస్తాడో నీకు లేదు పిల్లలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా. ఏమండి, విశ్వాసంలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి, మంచి పునాది వేసుకోండి. అలా బలంగా నిలబడి ఉండండి. మీరు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండుడి. ఎలా ఉండాలంట? పౌరుషం, రోషం కలిగిన వాడుగా ఉండాలండి. క్రైస్తవుడు అంటే రోషం కలిగిన వాడు. మన తండ్రి ఎలాంటి వాడు? నేను రోషం కలిగిన దేవుణ్ణి అని చెప్తున్నాడు. పౌరుషం కలిగి ఉండాలండి. అపవాది యొక్క చిక్కులకు మనం వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు. అపవాది చిక్కులు పెడతాడు, అలాంటి చిక్కుల్లోకి మనం ఇరుక్కుండేవాడుగా ఉండకూడదు. పౌరుషం గలవారయుండుడి, బలవంతులయ్యుండుడి. చూడండి, ఎవరు బలవంతులు అంటే ఎవరు తెలుసా? ఇదిగో ఈ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు బలవంతులు. మెలకువగా ఉన్నవాడు, విశ్వాసంలో ఉండేవాడు. ఏమండి, దేవుని యొక్క శక్తిని, వాక్యాన్ని, వాక్య సామర్థ్యాన్ని తెలిసిన వాడు బలవంతుడు. బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములనియో ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి. ఈ భూమి మీద మనం ఎన్ని చేసినా అవి చాలా తక్కువ అండి. మనం చేసేవన్నీ గొప్పవి కాదు. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం చేసే పని ఏదో ప్రేమతో చేయండి. మీరు చేసే ప్రతి పని చేయండి, ఆ పనిలో దేవుణ్ణి ఉన్నాడని నమ్మండి. ఆహారాన్ని నీళ్ళ మీద వేయండి, అది ఎప్పటికైనా ఫలిస్తుందని చెప్తున్నాడు. ప్రతి కార్యం ద్వారా, ప్రతి చిన్న పనైనా, అది పెద్ద పనైనా, ఇది దేవుని కార్యమని ప్రేమతో చేయండి. దానికి తగిన ఫలం మీరు పొందుకుంటారు. దేవుడు ఖచ్చితంగా ఫలం ఇచ్చేవాడు అయినాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. విశ్వాసంతో కార్యాలు చేయండి, విశ్వాసంతో కార్యాలు చేయండి. బలంగా ఉండండి, బలవంతులుగా ఉండండి. ఎవరండి ఈ భూమి మీద బలవంతులు అంటే? జ్ఞానం కలిగిన వారు, క్రీస్తు జ్ఞానం కలిగిన వారే నిజమైన బలవంతులు. వాక్యపు జ్ఞానం కలిగిన వారే నిజమైన బలవంతులు.
66 పుస్తకాల సామర్థ్యాన్ని తెలుసుకున్న వారే నిజమైన బలవంతులు. అంటే చాలా ఉన్నాయండి వాక్యం అంతా కూడా. రోమిలకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు, అట్టి వారి చేతి కింద సాతానుని చితకద్రొక్కిస్తానని చెప్తాడు. ఏమండి? కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, బలవంతులుగా మీరు ఉండాలి. బలవంతులుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత గొప్ప వాక్యం దగ్గరికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ప్రపంచంలో క్రైస్తవులు అనుకుంటామంటే క్రైస్తవులు ఎవరు? బలవంతులుగా ఉండాలి. క్రీస్తు బలవంతుడు కనుక, దేవుడు బలవంతుడు కనుక, పరిశుద్ధాత్ముడు బలవంతుడు కనుక, ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి పిల్లరా. అలాంటి బలవంతుని చేతిలో మనం బాణాలుగా ఉండాలని కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక అలాంటి బలవంతుల చేతిలో బాణాలుగా మీరు ఉండి, ఏమండి, అపవాది యొక్క గుండెల్లో మనము చీల్చేవారిగా ఉండాలి, కానీ అపవాదికి దాసోహమయ్యేవారిగా మనం ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి. మా జీవితంలో శ్రేష్టమైన దినాలను అనుగ్రహించండి. మీ గొప్పదైన వాక్యం దగ్గరికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఒకనాడు మీ పిల్లలుగా తండ్రి మరి మిమ్మల్ని సంతోషపెట్టాలనేది తండ్రి, మరి యోసేపు కానీ దావీదు కానీ మిమ్మల్ని ఎంతో సంతోషపెట్టారు తండ్రి. మీ వైపు ఉన్నారు, మీ పక్షాన్ని నిలబడ్డారు తండ్రి. మేము కూడా నాయన, మా సంఘంలో ఉన్న వారందరూ తండ్రి మిమ్మల్ని నిలబెట్టే స్థితిలో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఓడించే స్థితిలో కాకుండా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచే స్థితిలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అపవాది యొక్క అగ్ని బాలాలను తండ్రి మేము ఆర్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి. అపవాదికి తండ్రి ఏమాత్రం చోటు ఇవ్వక తండ్రి, మరి మీ వాక్య పరిజ్ఞానానికి తండ్రి మేము చోటిచ్చి వాక్యాన్ని నేర్చుకుంటూ తండ్రి, వాక్య పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాయినా మిమ్మల్ని సంతోషపెట్టే మంచి పిల్లలుగా ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సంఘానికి, సంఘ కార్యక్రమాలకు తండ్రి, మరి వాక్యానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి తండ్రి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చండి తండ్రి. నూతనమైన బలాన్ని తండ్రి వాక్యం ద్వారా పొందుకున్న వారుగా తండ్రి, భూమి మీద నిజమైన బలవంతులుగా తండ్రి నీ పిల్లలందరూ కనపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యపు శక్తిని, వాక్య బలాన్ని పొందుకున్న మీ పిల్లలు తండ్రి, అపవాదితో పోరాడే శక్తిని తండ్రి వారికి ఇచ్చినందుకు విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపవాదికి తండ్రి మరి దాసులుగా కాకుండా తండ్రి, క్రీస్తు దాసులుగా తండ్రి మరి చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాబోయే కాలంలో తండ్రి ఎన్నో కార్యక్రమాలలో మేమందరూ పాల్గొని తండ్రి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.